జై శ్రీరామకృష్ణ. ఎన్నాళ్ళీ రాకపోకలు ఈ జీవితంలో మనకు నిజంగా ఆనందాన్ని ఇస్తున్నాయా అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే అసలు విషయము అర్థమైపోతుంది. ఎండిపోయిన చెరుకుగడ నుంచి రసాన్ని జుర్రుకోవాలనే వెర్రి ప్రయత్నాలు చేస్తున్న వెంగళప్పల్లా మనము మారిపోతున్నాము. వస్తువులను, విషయాలను అనుభవించేటప్పుడు ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి. నిజంగా వీటి వల్ల నేను సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతున్నానా అని అంతరంగంలో ప్రశ్నించుకుంటూ ఉండాలి. అలాంటి ప్రయత్నం ఏమీ చేయకపోవడం వల్లనే, వాటిపై విముఖత కలగకపోవడం వల్లనే ఆ సుఖాల కోసం లక్షల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మళ్ళీ ప్రపంచంలోకి ప్రవేశిస్తూ పడరాని కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ దుస్థితిని చూసే ప్రహ్లాదుడు గురుకులంలో తన మిత్రులతో, కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విపులులై కైకొన్న వెర్రితనము భద్రార్థులై యుండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టబడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహియై పుట్టుచుండు తన్నెరంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైనా. మీరు చూస్తున్నారు కదా, మన వాళ్ళు గృహస్థ జీవితము గడుపుతూ పడుతున్న పాటలు, ఆనందము కోరుకుంటారే కానీ వెర్రితనము మాత్రం విడిచిపెట్టరు. సంసారం అనే ఊబిలో ఊరికే కూరుకుపోతుంటారు. రకరకాల స్త్రీల గర్భాలలో నుంచి నానా అవస్థలు పడి పుడుతూ ఉంటాడు మానవుడు. కానీ తన గురించి తాను తెలుసుకోడు. వందల కొద్ది జన్మలెత్తినా కర్మబంధాల చిక్కుల్లో నుంచి బయటపడలేడు. విష్ణు సన్నిధిని చేరుకోలేడని బాధపడుతూ హెచ్చరిస్తాడు. జై శ్రీరామకృష్ణ.